Hi friends, ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనం పైథాన్ లోనే సెట్ అనే టాపిక్ నుంచి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమేమి చూసాం, మనం లిస్ట్ అనేది చూసాం, అదే విధంగా టపుల్ చూసాం, డిక్షనరీ చూసాం. సో ప్రతి దానికి డిఫరెంట్ సింబల్స్ తోటి దాన్ని డినోట్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ డిక్షనరీకి సెట్ కి మనం ఏం యూజ్ చేస్తామంటే సింగిల్ అంటే కెర్లీ బ్రేసెస్ ని యూజ్ చేస్తాం. రెండింటికి కూడా ఈక్వల్ ఓకే సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనం డిక్షనరీలో చెప్పుకునేటప్పుడు ఏంటి ఆ యొక్క లోపల ఉండే ఆ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయంటే కీస్ సెమీకోలన్ కోలన్ వాల్యూస్, కీస్ కోలన్ వాల్యూస్ టైప్ ఉంటది. అదే సెట్ లో వచ్చేసరికి మనకి ఎలా ఉంటది అంటే నార్మల్ గా లిస్ట్ లో ఎలా ఉంటాయో టపుల్స్ ఎలా ఉంటాయో సో అదే విధంగా వాల్యూస్ అనేవి తీసుకుంటామట. సో ఇక్కడ ఇది ఏంటి అంటే సెట్ ఈస్ డినోటెడ్ విత్ కెర్లీ బ్రేసెస్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇట్ ఈస్ మ్యూటబుల్ అంటే ఏంటంటే ఇందులోనే మనం ఏం చేసుకోవచ్చు, చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో మ్యూటబుల్ మీన్స్ ఏంటి, చేంజెస్. ఇమ్యూటబుల్ మీన్స్ చేంజెస్ అనేవి చేయలేం. సో ఇట్ ఈస్ మ్యూటబుల్ అంటే చేంజెస్ అనేవి చేయగలము. అదే విధంగా ఈ డోంట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇవ్వలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ అనేది ఇచ్చి అందులోన మనకి డూప్లికేట్ వాల్యూస్ అని ఇస్తే మనం ప్రింట్ చేసేటప్పుడు ఆ డూప్లికేట్ వాల్యూస్ అనేవి సింగిల్ టర్మ్స్ గా మాత్రమే మనకు అదేమవుతుంది, రిప్రజెంట్ అవుతుంది. అదే లిస్ట్ లో చూసుకున్నట్లయితే మనకి ఏంటి డూప్లికేట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అన్ని టర్మ్స్ కూడా మనకి ఏమవుతాయి అంటే ప్రెసెంట్ అవుతాయి కదా. సో ఇక్కడ ఈ డూప్లికేట్ వాల్యూస్ అన్ని కూడా సింగిల్ గానే ఇక్కడ వాల్యూస్ అనేవి రిప్రజెంట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అదే విధంగా మెథడ్స్ ఉన్నాయి. సెట్ లో వచ్చేసరికి ఆపరేషన్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. మరి ఏంటి అవి అంటే సో యూనియన్ సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుండే నేర్చుకుంటున్నాం. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్. ఓకే సో మెథడ్స్ వచ్చేసరికి యాడ్ ఒకటి ఉంటది, అప్డేట్ ఒకటి ఉంటది, పాప్ ఒకటి ఉంటది, రిమూవ్ ఉంటుంది. సో ఏంటి యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్. సో మనం అంటే చేంజెస్ చేయగలం. ఇది మ్యూటబుల్ కాబట్టి దీన్ని చేంజ్ చేయగలం కాబట్టి మనం యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్ అనేవి చూస్తామట. సో మనం వీటిని మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ గా చూద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్ ని మనం దీనికోసం యూజ్ చేద్దాం. సో ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. సో ఒక ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నట్లయితే మనం దీన్ని ఫస్ట్ ఇది ఏ టైప్ అనేది చూద్దాం. సో ఇది ఏంటి కెర్లీ బ్రేసెస్ తో దీన్ని డినోట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి ప్రింట్ ఆఫ్ దీని యొక్క టైప్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి టైప్ తెలుసుకోవాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, టైప్ ఆఫ్ ఎస్ అనేది యూజ్ చేస్తామని నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ నుండి చెప్తాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, నార్మల్ గా మనకి ఇది ఏం చేస్తాం, అసలు ఇది ఏంటి కాన్సెప్ట్, సెట్. సో ఇప్పుడు మనం కెర్లీ బ్రేసెస్ తోటి సెట్ అనేది అని డినోట్ చేస్తాం కాబట్టి టైప్ అనేది చూసినప్పుడు మనకి సెట్ అని రావాలి. కాకపోతే ఇక్కడ మనకి టైప్ అనేది ఏమొచ్చింది అనేసి అంటే డిక్ట్ అని వచ్చింది. ఏమని వచ్చింది, డిక్ట్ అని వచ్చింది. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం డిక్షనరీకి సెట్ కి రెండింటికి కూడా సేమ్ కెర్లీ బ్రేసెస్ ని యూజ్ చేస్తాము. కాకపోతే ఆ ఓన్లీ కెర్లీ బ్రేసెస్ ఇచ్చి టైప్ అడిగితే మాత్రం అది డిక్ట్ అనే చూపిస్తుంది. మరి టైప్ అనేది సెట్ ఎలా చూపిస్తుంది అంటే సో మనకి డిక్షనరీకి కీస్ కి సో డిక్షనరీలో ఏముంటాయి, కీస్ వాల్యూస్ ఉంటాయి. ఇందులోనే నార్మల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో నార్మల్ వాల్యూస్ అనేవి తీసుకుందాం. సో డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలౌ చేయదు అన్నాం కదా. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే 144,523 అనే వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్ అని ఇస్తాం. ఇప్పుడు ఏమని వస్తుంది చూసారా, సెట్ అని వచ్చింది. ఇప్పుడు టైప్ ఏంటి, సెట్. సో కెర్లీ బ్రేసెస్ అని ఇస్తే ఇది డిక్ట్ అని వస్తుంది. అదే వాల్యూస్ ఇస్తే అది సెట్ అని వస్తుంది. అర్థమవుతుందా, వాల్యూస్ ఇవ్వడం ద్వారా దాని యొక్క టైప్ అనేది సెట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మరి ఏంటి డూప్లికేట్ వాల్యూస్ అనేది తీసుకోదు అన్నారు కదా. మరి ఇక్కడ మరి 4 అనేది 2 టైమ్స్ ఇచ్చారు కదా, మరి ఎలాగా అనేసి సో చూద్దాం. ప్రింట్ ఎస్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఈ సెట్ లో వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం సార్టెడ్ ఆర్డర్ లో ఇవ్వలేదు, అన్సార్టెడ్ ఆర్డర్ లో ఇచ్చామంటే చిన్న నుండి ఆర్డర్ గా లేదు, ఏది కూడా లైన్ వైజ్ గా లేదు. ఒకటి చిన్నది ఉంది, ఒకటి పెద్దది ఉంది, మళ్ళీ చిన్నది అలా వచ్చిందన్నమాట, అంటే ఆర్డర్ గా లేదు. సో ఇది ఏంటంటే మన ప్రింట్ అనేది చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక సార్టెడ్ ఆర్డర్ లో వస్తుంది. ఓకేనా, ఒక అసెండింగ్ ఆర్డర్ లో అంటే చిన్న నుండి పెద్దకు అనేది వస్తుంది అన్నమాట. సో చూద్దాం. అదే విధంగా ఏదైతే డూప్లికేట్ వాల్యూస్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఎన్ని టైమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సింగిల్ వాల్యూ కింద ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది. సో ఏంటి సార్టెడ్ ఆర్డర్ లో వచ్చింది. అదే విధంగా 4 అనేది 2 టైమ్స్ ఉంది. ఆ 2 టైమ్స్ అనేది సింగిల్ వేరియబుల్ గా సింగిల్ నెంబర్ గా మాత్రమే తీసుకొని సింగిల్ గానే రిప్రజెంట్ అయింది.
ఓకేనా. సెట్ అనేది అర్థమైంది కదా, డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. అదే విధంగా అన్సార్టెడ్ గా ఉన్న అరేస్ ఆ యొక్క నెంబర్స్ అన్ని కూడా సార్టెడ్ ఆర్డర్ లో అదే దాన్ని మార్చుకుంటది. ఓకే కదా. సో కమింగ్ టు ఆపరేషన్స్ కి వచ్చేసరికి, సో ఫస్ట్ మనం మెథడ్స్ అనేవి చేద్దాం. మెథడ్స్ ఏంటేంటి ఉన్నాయి? సో మెథడ్స్ వచ్చేసరికి యాడ్ మెథడ్ ఒకటి ఉంది, అప్డేట్ ఒకటి ఉంది, పాప్ ఒకటి ఉంది, రిమూవ్. సో ఎస్ డాట్ యాడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను? సో 1 2 3 4 ఇంకేముంది 5 కూడా ఉంది కదా. సో 6 అనేది యాడ్ చేద్దాం. సో నేను యాడ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే 6 అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి ప్రింట్ ఆఫ్ ఎస్. సో 6 అనేది యాడ్ చేస్తున్నాను. సో 6 అనేది మనకి ఇప్పుడు యాడ్ అవ్వాలి, చూసారా. సో మనకి యాడ్ అనే మెథడ్ ద్వారా మనకి ఏంటి, ఒక ఏదైనా వాల్యూ అనే దానికి ఇన్సర్ట్ చేయగలుగుతున్నాము, యాడ్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటి, అప్డేట్ మెథడ్. మరి అప్డేట్ మెథడ్ అంటే ఏంటి? సో అప్డేటెడ్ మెథడ్ కూడా సేమ్ యాడ్ మెథడ్ లాగే, కాకపోతే ఏంటంటే యాడ్ మెథడ్ లో మనం సింగిల్ నెంబర్ మాత్రమే మనం యాడ్ చేయగలం. అప్డేట్ లో ఏంటి అంటే బై యూజింగ్, సో అప్డేటెడ్ మెథడ్ లో బల్క్ ఆఫ్ నెంబర్స్ అనే వాటిని యాడ్ చేయగలం. సో దానికోసం మనం ఏంటంటే సెట్, సో కర్లీ బ్రేసెస్ లోపల ఈ యొక్క నెంబర్స్ అనేది రాసుకుంటాం. సో 6 7 8 ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 2 3 అని తీసుకున్నాం అనుకోండి. సో ఇవన్నీ కూడా ఏంటి, మళ్ళీ ఇదంతా బల్క్ ఆఫ్ నెంబర్స్ అనేవి తీసుకుంటున్నాం. సో ఈ బల్క్ ఆఫ్ నెంబర్స్ అంతటిని కూడా మళ్ళీ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ లోనే పెట్టాలి. విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ పెట్టకపోతే మళ్ళీ అది తీసుకోదు. ఓకేనా. సో అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ చేసినప్పుడు ఏంటి, ఆ 2 3 అనేవి రావు, ఎందుకంటే ఆల్రెడీ 2 3 ఉన్నాయి కాబట్టి అది డూప్లికేట్ వాల్యూస్ ని తీసుకోదు కాబట్టి ఇవ్వదు. ఓన్లీ ఇక్కడ ఏంటి 6 7 8 అనే వాటిని యాడ్ చేస్తుంది. ఓకే, అప్డేట్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మెథడ్, సో యాడ్ మెథడ్ అయిపోయింది, అప్డేట్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ పాప్ మెథడ్. సో పాప్ మెథడ్ ఏంటి అంటే ఇది ఒక ర్యాండమ్ గా ఒక వాల్యూ అనేది తీసేస్తుంది. సో ఇక్కడ నేను పాప్ అనే మెథడ్ యూజ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, అది ఒక ర్యాండమ్ గా ఏం తీసుకుంది, 1 అనేది తీసుకుంది. ఏంటి అంటే ఇది నార్మల్ గా ఎక్కువ సార్లు ఏం చేస్తుందంటే స్టార్టింగ్ నెంబర్ అంటే ఏంటి, తక్కువ నెంబర్ అయితే ఏదైతే ఉందో, మినిమం నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఎక్కువ టైమ్స్ ర్యాండమ్ గా దాన్ని పాప్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 అనేది తీసేద్దాం. 1 అనేది తీసేసి 2 3 4 5 ఇవే ఉంచుతాం. ఇప్పుడు ఏం రిమూవ్ చేస్తుంది అంటే 2 అనేది రిమూవ్ చేస్తుంది. ఎందుకు అంటే అందులో మినిమం ఏముంది, 2 అనేది ఉంది మినిమం. 2 3 4 5 అయితే ఆ 4 ఇట్లో మినిమం ఏంటి, 2 అనేది మినిమం. సో కాబట్టి మినిమం నెంబర్ ని అది ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది, పాప్ చేస్తుంది. ఓకేనా. సో మనం పాప్ అనే మెథడ్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఏ వాల్యూ అనేది రిమూవ్ చేయాలో చెప్పలేనప్పుడు అది ఏం చేస్తుంది అంటే ర్యాండమ్ గా ఒక వాల్యూ అనేది అది పాప్ చేస్తుంది. అది కూడా ఏంటి, మినిమం ఏదైతే నెంబర్ ఉందో దాన్ని అది మనకి రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసారా 2 3 4 5 తీసుకుంటే 2 అనేది మినిమం నెంబర్ కాబట్టి 2 అనే దాన్ని అది రిమూవ్ చేసేసింది. లేదు నాకు ఇలా కాదు, నాకు పర్టికులర్ ఆ నెంబర్ మాత్రమే రిమూవ్ అవ్వాలి అంటే అప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే రిమూవ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. సో ఏం యూజ్ చేస్తాం, రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను 2 3 4 5 అని ఇచ్చాను, నాకేం కావాలంటే 5 అనేది నాకు రిమూవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటి, పర్టికులర్ 5 అనేది రిమూవ్ అవ్వాలి కాబట్టి రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసి 5 అనే వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటి మనకి, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 5 అనేది రిమూవ్ అయ్యి 2 3 4 అని వస్తుంది. అర్థమైందా? యాడ్ కి అప్డేట్ కి డిఫరెన్స్ ఏంటో. యాడ్ కి అప్డేట్ కి డిఫరెన్స్ ఏంటి, ఇదైతే సింగిల్ నెంబర్ ని యాడ్ చేస్తుంది, ఇది బల్క్ ఆఫ్ నెంబర్స్ ని యాడ్ చేస్తుంది. పాప్ కి రిమూవ్ కి ఏంటి, పాప్ అనేది అది ఏదైనా ఒక ర్యాండమ్ గా, సో ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో దాన్ని అది రిమూవ్ చేస్తుంది. అదే రిమూవ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తే, అదే మెథడ్ యూజ్ చేస్తే ఏదైతే మనం వాల్యూ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాం ఆ పర్టికులర్ వాల్యూ అనేది రిమూవ్ చేస్తుంది. సో అర్థమైంది కదా మెథడ్స్. సో ఇప్పుడు ఆపరేషన్స్ లోకి వద్దాం. సో ఈ ఆపరేషన్స్ లోన సో మన ఇక్కడ ఏంటి, యూనియన్ ఒకటి ఉంది, ఇంటర్సెక్షన్ ఒకటి ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ సబ్ సెట్, ఈ సూపర్ సెట్. సో యూనియన్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ S1 ఈక్వల్ టు, సో ఇంకొక వాల్యూస్ అనేవి తీసుకుందాం. సో ఇక్కడ ఏం తీసుకుందాం అంటే 2 3 6 అనేది తీసుకుందాం. 2 3 6 అనేది తీసుకుందాం. ఇక్కడ కూడా కామా 6 పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రింట్ యూనియన్ అంటే ఎలా అంటే S డాట్ యూనియన్ ఆఫ్ S1. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ దానికి S
డాట్ యూనియన్ ఆఫ్ సెకండ్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని విత్ ఇన్ ద బ్రాకెట్స్ లోపల పెట్టుకుంటాం. సింటాక్స్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ డాట్ యూనియన్ ఆఫ్ S1. సో యూనియన్ అంటే ఏం చేస్తుంది అంటే, సో పైన అంటే రెండు దగ్గర కూడా 2 వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా కలిపి రాస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి ఇప్పుడు వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే 2 3 4 5 6. సో 2 3 4 5 6 అనే వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి డూప్లికేట్ వాల్యూస్ అనేవి తీసుకోదు. సో ఇక్కడ 2 3 6 ఉంది, ఇక్కడ 2 3 6 ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా సింగిల్ టైం మాత్రమే అనేది ప్రింట్ చేసుకుంటుంది. అర్థమైందా యూనియన్ అనేది? యూనియన్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇలాగ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నేను వేరేగా ఇస్తాను. 1 ఎలా ఇస్తానంటే 5 7. సో అక్కడ నెంబర్స్ లేవు కాబట్టి ఇవి తీసుకుంటాం. 1 5 7 అనేది తీసుకుంటాను. సో 7 ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే 1 2 3 5 6 7 గా ప్రింట్ అవుతుంది. సో మనకి రెండు దగ్గర ఏవైతే ఉన్నాయో సో చూసారు కదా వాల్యూస్ 1 2 3 5 6 7. సో ఇవి ప్రింట్ అయినప్పుడు కూడా ఏంటో ఒక సార్టెడ్ ఆర్డర్ లోనే ప్రింట్ అవడం అయితే జరుగుతాయి. ఓకే కదా. సో యూనియన్ అంటే అర్థమైంది. సో రెండిట్లో కూడా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో మొత్తం అన్ని వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయి. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఏదైతే కామన్ గా ఉన్నాయో రెండిట్లో ఏదైతే కామన్ గా ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ నేను 2 3 6 అనేది తీసుకున్నాను ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 3 6 ఉంది, ఇక్కడ 2 3 6 ఉంది. ఇప్పుడు మన ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తుంది అంటే, సో S అనే వేరియబుల్ లో S1 అనే వేరియబుల్ రెండిట్లో ఏవైతే కామన్ గా ఉంటాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 2 3 6 అనేవి ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా 2 3 6 అనేవి ప్రింట్ అయ్యాయి. ఓకే అర్థమైంది కదా. యూనియన్ అయితే మొత్తం నెంబర్స్ అన్ని కూడా ప్రింట్ అవుతాయి. అదే విధంగా ఇంటర్సెక్షన్ అయితే ఏవైతే కామన్ గా ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ డిఫరెన్స్. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, సో డిఫరెన్స్ సో ఈ డిఫరెన్స్ కి వచ్చేసరికి ఎలా అంటే, సో ఇది ఒక అంటే ఏంటి మైనస్ టైప్ అనుకుందాం. ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇచ్చుకుందాం 7. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 1 2 3 6 నుండి 2 3 6 7 తీసేస్తున్నాం. అప్పుడు ఏంటి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇంకేం మిగిలిపోయింది, ఇక్కడ 1 మిగిలిపోయింది. S1 లో వచ్చేసరికి 7 మిగిలిపోయింది. అవునా, ఇక్కడ 1 ఇక్కడ 7 మిగిలిపోయింది. కాకపోతే మనం ఇక్కడ S డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అన్నాం కాబట్టి S డాట్ అన్నాం కాబట్టి S లో ఏదైతే మిగిలిపోయాయో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కామన్ గా ఏమేమి ఉన్నాయి రెండిట్లోనా 2 3 6 2 3 6 ఉన్నాయి. కాకపోతే S లో ఏదైతే కామన్ గా లేకుండా ఉందో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇప్పుడు మనకి ఏం రావాలి, 1 అనేది రావాలి. ఎందుకంటే 1 అనేది కామన్ గా లేదు. అర్థమవుతుందా. సో 1 అనేది మనకి ఇక్కడ ఏంటి అవుట్పుట్ గా రావాలి. సో అవుట్పుట్ గా వచ్చింది కదా. సో మరి నాకు 7 అనేది ఇక్కడ 1 అనేది తీసుకున్నారు. 7 అనేది రావాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ S1 పెట్టుకోండి, అప్పుడు ఇక్కడ S పెట్టుకోండి. అప్పుడు S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S అన్నప్పుడు సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏదైతే కామన్ గా లేదో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో 7 అనేది ప్రింట్ అవ్వాలి మనం. సో ప్రింట్ అయింది కదా. సో అంటే మనకి డాట్ ముందు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూలో ఉన్న పర్టికులర్ కామన్ గా లేని వాల్యూ అనేది మనకి ప్రింట్ అవడం అయితే జరుగుతుంది డిఫరెన్స్ అంటే. సో డిఫరెన్స్ అంటే అర్థమైంది కదా. సో ఇంటర్సెక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటర్సెక్షన్ లో ఏదైతే కామన్ గా ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అదే డిఫరెన్స్ లో వచ్చేసరికి ఏవైతే కామన్ గా ఉండవో ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అది కూడా మనం ఏంటి ఏ వేరియబుల్ లో అయితే అడుగుతున్నామో ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూనే అది తీసుకుంటది. అర్థమవుతుంది కదా. సో S అయితే 1 ప్రింట్ అవుతుంది, S1 అయితే 7 అయితే ప్రింట్ అవుతుంది. ఇది డిఫరెన్స్. మరి ఈ సబ్సెట్ ఈ సూపర్ సెట్ అంటే ఏంటి? సో ఏంటి ఈ సబ్సెట్ ఈ సూపర్ సెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నాం S1 డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ S అంటే ఈ S1 అనేది S1 యొక్క సబ్సెట్. అర్థమవుతుందా. S1 అనేది S యొక్క సబ్సెట్. అవునా కదా. ఇప్పుడు S1 లోన 2 3 6 అనే వాల్యూస్ ఉన్నాయి. ఇదే వాల్యూ సేమ్ S లో కూడా ఉన్నాయా లేవా? S లో కూడా ఉన్నాయి. సో రెండిట్లో కూడా సేమ్ వాల్యూస్. అంటే ఏంటి, ఇది అనేది ఈ S1 అనేది S యొక్క సబ్సెట్.
అర్థమవుతుందా? ఇందులో ఉన్న వాల్యూసే అందులో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే సబ్సెట్ అన్నాము. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒకసారి చూస్తాం, అవుట్పుట్ చూస్తే మనకి ఏం రావాలంటే ట్రూ అని రావాలి. ఏమని రావాలి? ట్రూ అని రావాలి. సో మనకి ఇప్పుడు ట్రూ అనే వస్తుంది, ఎందుకంటే ఈ వాల్యూస్ అన్ని కూడా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ 6 అనేది ఉంది. అదే మళ్ళీ ఎస్ లో వచ్చేసరికి 6 అనేది తీసాం అనుకోండి, అప్పుడు మళ్ళీ సబ్సెట్ అవ్వదు, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఎస్ లో కూడా ఉంటేనే అది ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వాల్యూ అనేది ట్రూ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ 2 3 6 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 3 6 ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 6 ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేశానంటే 6 అనేది తీసేశాను. ఇప్పుడు ఇది సబ్సెట్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది కానీ అందులో 6 లేదు. అవునా? అర్థమవుతుందా? ఇక్కడ 6 ఉంది కానీ అందులో 6 లేదు కాబట్టి ఇప్పుడు ఈ S1 అనేది S యొక్క సబ్సెట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫాల్స్ అని వస్తుంది. అవుట్పుట్ ఏమని వస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఎప్పుడైతే ఇందులో ఏదైతే S1 లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఎస్ లో ఉంటాయో అప్పుడు మాత్రమే అది ఏమవుతుంది అంటే సబ్సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సూపర్ సెట్. సో సూపర్ సెట్ కి మనం ఏం తీసుకుంటామంటే S1 అని తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇంతకు S1 అని పెట్టుకున్నాం? ఈ S1 అనేది ఎస్ యొక్క సూపర్ సెట్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సబ్సెట్. ఓకే సారీ, S1 అనేది ఎస్ యొక్క సబ్సెట్. ఓకేనా? ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం? ఎస్ డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ S1 అంటే ఏంటంటే ఈ ఎస్ అనేది S1 యొక్క సూపర్ సెట్. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఇక్కడ సబ్సెట్ అంటే ఈ ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఓకేనా? సో సూపర్ సెట్ అంటే ఏంటి, సో దీని నుండి వాల్యూస్ అనేవి S1 లోకి వస్తుంది. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో S1 డాట్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటి మనకి S1 లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని కూడా ఎస్ లో ఉన్నాయి అనడాన్ని సబ్సెట్ అంటారు. సూపర్ సెట్ అంటే ఏంటంటే ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి, అంటే ఇందులో ఉన్న కొన్ని వాల్యూస్ ఇందులో ఉన్నాయి అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? సూపర్ సెట్ అవుతుంది. అంతే కదా? మామూలుగా హైరారికల్ ఫార్ములాలో మనం అలాగే కదా అంటాం. సో ఇది ఏమవుతుంది? సూపర్ సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇది ట్రూ అని రావాలి మనకి. సో వచ్చింది కదా ట్రూ అని. సో సబ్సెట్ కి సూపర్ సెట్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఈ ఎస్ అనేది సూపర్ సెట్, ఈ S1 అనేది సబ్సెట్. ఓకేనా? సబ్సెట్ ఆఫ్ ఎస్. అర్థమవుతుంది కదా? సో ఇది మనకి వచ్చేసరికి ఆపరేషన్స్. సో లిస్ట్ అనేది సో సెట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో సెట్ లో మనం ఏమని చూసాము? సెట్ ఈస్ డినోటెడ్ విత్ కెర్లీ బ్రేసెస్ అని చూసాం. అదే విధంగా ఇట్ ఈస్ మ్యూటబుల్, ఇట్ డోంట్ అలౌస్ ద డూప్లికేట్ వాల్యూస్. ఆపరేషన్స్ అనేది చూసాం, మెథడ్స్ అనేది చూసాం. సో అర్థమైంది కదా? యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే ఏంటి, ఈ సబ్సెట్ అంటే ఏంటి. ఒక సూపర్ సెట్ అనే పెద్ద సూపర్ సెట్ తీసుకుంటే అందులోన సబ్సెట్ ఒక చిన్న సెట్. ఓకేనా? దాన్ని S1 అనుకుంటున్నాం, ఈ పెద్ద సూపర్ సెట్ ని S అనుకుంటున్నాం. అంతే, ఇంకేమీ అందులోన మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో మెథడ్స్ వచ్చేసరికి యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్. సో ఇది మనకి ఏంటి, సెట్ అనే కాన్సెప్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.